చికెన్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటాం కదా! హాఫ్ బాయిల్ చేసి చికెన్ స్టోర్ చేసుకుంటా. అదే విధంగా హాఫ్ బాయిల్ చేసిన చికెన్‌తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వెర్షన్‌లో చూపిస్తాను. టేస్ట్ చాలా బావుంటుంది. చికెన్‌తో పాటు ఆకుకూర కూడా వేసి వండుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు రాజులు. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్‌తో ఆకుకూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ఒక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసి వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ వేగడానికి 3-4 మినిట్స్ పడుతుంది. దీంట్లోకి పావు స్పూన్ దాకా పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అండ్ పసుపు హాఫ్ బాయిల్ చేసేటప్పుడు చికెన్‌లో యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో తగ్గించి వేసుకోవాలి. నేను దీంట్లోకి ఆకుకూర యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆకుకూరకు సరిపడినంత సాల్ట్ వేసాను. ఈ విధంగా ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని 1 ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంచుల్లో మటుకు ఆయిల్ వస్తుంది. అప్పుడు అదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటేనే పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీంట్లోకి మనం హాఫ్ బాయిల్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. కర్రీ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందే చికెన్ తీసి బయట పెట్టేసేయాలి ఫ్రిడ్జ్‌లోంచి. అప్పటికప్పుడు తీసి కర్రీలో యాడ్ చేసినట్టయితే చికెన్ పీస్ గట్టిగా ఉంటుంది. అంత టేస్టీగా ఉండదు. ముందుగానే తీసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టేస్తే కూలింగ్ తగ్గి వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం వేసే మసాలాలు కూడా చికెన్ బట్టి టేస్ట్ బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక 7 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ప్లేట్ పెట్టేసి ఒక 7 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసింది కాబట్టి చికెన్ నుంచి వాటర్ పెద్దగా ఏమీ రావు. చికెన్ వచ్చే వాటర్తో మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ రాదు. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉంచుకొని 1 ½ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్‌ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూర వేసే క్వాంటిటీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. దీంట్లోకి కర్రీ కుక్ అయ్యేలోగా 2 టమాటాలు చాప్ చేసుకొని తీసుకుందాం. మార్కెట్‌లో దొరికే ఆకుకూర అంత పుల్లగా ఉండట్లేదు. అందుకోసమని టమాటాస్ వేస్తున్నాను ఆకుకూర వేసేటప్పుడు. చాప్ చేసుకుని 2 టమాటాలు కూడా వేసుకుందాం. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని టమాటాస్ మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకుందాం. టమాటాలు వచ్చే వాటర్‌తో చికెన్ కూడా కుక్ అవుతుంది. టమాటాలు మెత్తగా అయిన తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలోంచి వాటర్ మొత్తం ఇంకిపోయి టమాటాలు కుక్ అవ్వడానికి నాకు 3-4 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న వాటర్ దగ్గర పడి చికెన్ గ్రేవీ దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. కర్రీ ఎంత బాగుందో చూడటానికి కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడు చికెన్‌ని ఒట్టిగా కాకుండా ఏదైనా ఆకుకూరతో కలిపి వండుకోండి. కూర ఎక్కువగా వండేసి వేస్ట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిందాక కర్రీని కుక్ చేసుకుందాం. చూడండి 50% దాకా వాటర్ ఇంకిపోయాయి. కర్రీ చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ వాటర్ కూడా ఇంకిపోయిందాక కుక్ చేసుకుందాం.
చూడండి 5 నిమిషాల తర్వాత మనం వేసిన ఆయిల్ పైకి తేలి చికెన్ అయితే బాగా కుక్ అయింది. దీంట్లోకి ఆకుకూరని యాడ్ చేద్దాం. ఆకుకూరని ముందుగానే కడిగి చాప్ చేసుకొని తీసుకున్నాను. యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఆకుకూర యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఆకుకూర యాడ్ చేసినప్పుడు కర్రీ మీద లిడ్ పెట్టకూడదు. లిడ్ పెట్టినట్టయితే ఆకుకూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ ఉంది కదా! మనం వండిన తర్వాత కూడా గ్రీన్ కలర్‌లోనే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముప్పావు కేజీ చికెన్‌కి 2 కట్టల బచ్చల కూర యాడ్ చేస్తున్నాను. బచ్చల కూర ఇంట్లో పండించుకునేదైతే చాలా బాగుంటుంది. పులుపుగా కూడా ఉంటుంది. బయట కొనే వాటిలో పులుపుగా అసలు ఉండట్లేదు. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఆకుకూర యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయక్కర్లేదు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ వేడికి ఆకుకూర అనేది మగ్గిపోతుంది. మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్‌ని సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఆకుకూర మెత్తగా కుక్ చేసుకుందాం. లిడ్ పెట్టకుండా మెల్లిగా కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సిమ్‌లో ఉంచి కుక్ చేసుకుంటే ఆకుకూర మెత్తగా కుక్ అయిపోతుంది. లేదంటే ఆకుకూర అంత బాగుండదు. ప్లేట్ పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఆకుకూర కుక్ అవ్వడానికి నాకు 5 మినిట్స్ పట్టింది. టేస్ట్ చూసుకుందాం. కొంచెం ఉప్పు తగినట్టు అనిపించింది. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. మరొక 3 నిమిషాలు ఇదే విధంగా కుక్ చేసుకుందాం. మధ్య మధ్య చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండకపోతే మాడిపోతుంది. ఆకుకూర బాగా కుక్ అయిపోయింది. 2 స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే బచ్చల కూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకేసారి కర్రీ వండి వేస్ట్ చేసుకోవడం కానీ ఇదే విధంగా ఎక్కువ తెచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్‌గా చాప్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే బచ్చల కూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉండే బచ్చల కూర చికెన్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.